సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి కేబినెట్ ఫైళ్లన్నీ ఈ ఫైలింగ్ పద్ధతిలో రికార్డు చేయనున్నట్లు తెలిపింది. సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండడంతో పాటు డిజిటల్ కాపీలను స్టోర్ చేయడం మరింత కట్టుదిట్టంగా ఉంటుందని నిర్ణయించింది. ఇప్పటికే నెలకు 2 సార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది మంత్రి మండలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 98 సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ భేటీలు జరిగాయి. ఇక నుంచి కేబినెట్ సమావేశం తర్వాత నెక్స్ట్ భేటీ వివరాలు మంత్రులకు సమాచారం అందించాలని నిర్ణయం తీసుకుంది. జూలై 10న కేబినెట్ భేటీ కానున్నట్లు తెలిపింది రాష్ట్ర సర్కార్. సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి కేబినెట్ ఫైళ్లన్నీ ఈ ఫైలింగ్ పద్ధతిలో రికార్డు చేయనున్నట్లు తెలిపింది. సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండడంతో పాటు డిజిటల్ కాపీలను స్టోర్ చేయడం మరింత కట్టుదిట్టంగా ఉంటుందని నిర్ణయించింది. ఇప్పటికే నెలకు 2 సార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది మంత్రి మండలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 98 సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ భేటీలు జరిగాయి. ఇక నుంచి కేబినెట్ సమావేశం తర్వాత నెక్స్ట్ భేటీ వివరాలు మంత్రులకు సమాచారం అందించాలని నిర్ణయం తీసుకుంది. జూలై 10న కేబినెట్ భేటీ కానున్నట్లు తెలిపింది రాష్ట్ర సర్కార్.